స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ తాంబూలాలు ఇచ్చేసాం తనుగు జావండి అన్నట్టుగా ప్రతి విషయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్దకు నిధుల కోసము, ప్రాజెక్టుల కోసము, ఇతర అనుమతుల కోసము సామరస్యపూర్వకంగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని కలవడము, కేంద్ర మంత్రులను కలవడము సామరస్యపూర్వకంగా సాధించడం అనేది ప్రక్రియ మీరు చూస్తున్నారు. మరి ఒక్క బీసీ బిల్లు విషయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మేము కొన్ని నెలలుగా చెప్తున్నాం. మీరు బీసీ సంఘాలను అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని మనం కలిసి వివరిద్దాం మన సమస్యలని చెప్తే మీరు బిల్లు పంపించాం ప్రతిసారి చలో ధర్నా ఢిల్లీ ధర్నా. మరి మీరు ఇన్ని సంవత్సరాలుగా నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం, అనుమతుల కోసం లేని ధర్నాలు బీసీ బిల్లుకు మాత్రమే ఎందుకు? అంటే బీసీ బిల్లును దాని ఒక వివాస్పదం చేయాలన్న ఉద్దేశమా? ప్రజా ఉద్యమాల ద్వారా ఈరోజు బీసీ బిల్లు ఇక్కడ దాకా వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సామరస్యపూర్వకంగా న్యాయపూర్వక పద్ధతులలో మనకు ఎన్నో రకాల పద్ధతులు ఉండగా ప్రతిసారి బీసీ బిల్లు అనగానే దాన్ని ఏదో రెచ్చగొట్టే విషయంగా రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ప్రతిసారి చెలో ఢిల్లీ ధర్నా. మరి ఎవరి మీద ధర్నా? దేనికోసం ధర్నా? మీరు అన్ని విషయాల్లో ఇలాగ చేస్తున్నారా? ఒక బీసీ బిల్లు విషయంలోనే ఎందుకు ధర్నాలు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించండి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ఆర్డినెన్స్ను మరొకసారి ప్రవేశపెట్టి జీవో తీసి మీకున్న అధికారాన్ని, రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల రిజర్వేషన్ల ద్వారా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి మేము మరొకసారి కోరుతున్నాం.